అండి హాయ్ అందరికీ వెల్కమ్ అండి. వెల్కమ్ టు ది స్టారో సెషన్. ఇవాళ సెషన్ వచ్చేసి వీక్లీ లవ్ ప్రిడిక్షన్ అండి. 12 రాసుల వారికి ఈ వారం వారి రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది, సింగిల్స్ అయితే మీకేమైనా ప్రపోజల్స్ రాబోతున్నాయా, లేదా మీరే ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్లో చూద్దామండి. 12 రాసుల టైం స్టాంప్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను క్లియర్‌గా అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. మీరు ఒకసారి వెళ్ళి చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. హలో అండి. మేషరాశి వారికి ఈ వారం సింగిల్స్‌కి అండ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వారికి పీరియడ్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి మీకు. రిలేషన్షిప్‌లో ఉన్నవారైతే కనుక మీ పార్ట్నర్‌తో ఎమోషనల్‌గా అండ్ మానసికంగా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. రిలేషన్షిప్‌లో బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయండి. అండ్ సింగిల్స్ అయితే కనుక మీకు ఎవరి మీదైనా క్రష్ ఉండి వారికి మీరు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే గనక వారి క్వాలిటీస్‌ని అండ్ స్టాండర్డ్స్‌ని తెలుసుకొని ఆలోచించుకొని దెన్ మీరు కమిట్మెంట్ ఇవ్వండి. హ్యావ్ ఫెయిత్, లవ్ ఈజ్ కమింగ్, సర్ప్రైజ్ ఇన్విటేషన్, స్టక్ బై లవ్ వచ్చిందండి మీకు. నమ్మకంతో ఉండండి, ప్రేమ మీ లైఫ్లోకి రాబోతుంది, ఎంటర్ అవ్వబోతుంది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను, ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. వృషభ రాశి వారికి సింగిల్స్‌కి అండ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారికి ఈ వీక్ పీరియడ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. హై ప్రెస్టీజ్ వచ్చిందండి మీకు. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారైతే గనక మీకు మీ పార్ట్నర్‌కి మధ్య బాండ్ అనేది ఇంకా స్ట్రాంగ్‌గా అండ్ కేరింగ్‌గా ఉండబోతుందండి ఈ వారము. సింగిల్స్ అయితే కనుక మీ లైఫ్‌లోకి హైలీ ఇంట్యూటివ్ పర్సన్ వచ్చే ఛాన్సెస్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయండి. అన్‌కండిషనల్ లవ్, గివింగ్ అండ్ రిసీవింగ్, ఫెయిర్‌నెస్ అండ్ లవ్, అఫెక్షన్ రిటర్న్డ్ వచ్చిందండి. ఇచ్చిపుచ్చుకోవడం అనేది సమానంగా ఉండాలి. లవ్ అండ్ అఫెక్షన్‌ని రిటర్న్ చేయండి. రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయండి. మీ లైఫ్‌లోకి అన్‌కండిషనల్ లవ్ అయితే వస్తుంది అని చెప్పొచ్చండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను, ఒకసారి వెళ్ళి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. మిథున రాశి వారికి ఈ వారం సింగిల్స్‌కి అండ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వారికి పీరియడ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. హెర్మైట్ కార్డ్ వచ్చిందండి. సింగిల్స్ అయితే కనుక మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవద్దండి. ప్రెజెంట్ పాజ్ తీసుకోండి. బ్రేకప్ పై సింగిల్స్‌గా ఉన్నవారైతే కనుక మీ పాస్ట్ బ్రేకప్ నుంచి మీరు హీల్ అవుతారండి. బట్ కొంచెం టైం పడుతుంది. బట్ సూన్ ఇట్ విల్ హ్యాపెన్. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారైతే కనుక మీ రిలేషన్‌షిప్ మీద ఫోకస్ చేయండి. మీ పార్ట్నర్‌తో మంచి క్వాలిటీ టైమ్‌ని స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది అనేదైతే మీరు గుర్తించాలండి. టాకింగ్ వచ్చిందండి. ఇంట్రెస్టెడ్, అవైటింగ్ మెసేజెస్, టెక్స్ట్, కాల్స్, ఈమెయిల్స్, టాకింగ్ మోర్ వచ్చిందండి మీకు. సింగిల్స్ అయితే కనుక మీ గోల్స్ మీద మీరు ఫోకస్ చేయండి. అండ్ రిలేషన్షిప్‌లో ఉన్నవారైతే కనుక మీ పార్ట్నర్‌తో కమ్యూనికేషన్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను, ఒకసారి వెళ్ళి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. కర్కాటక రాశి వారికి రిలేషన్‌షిప్‌లో లేదా సింగిల్స్‌గా ఉన్నవారికి ఈ వారం పీరియడ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. ఏస్ ఆఫ్ పెంటకిల్ వచ్చిందండి మీకు. సింగిల్స్ అయితే కనుక మీ లైఫ్‌లోకి న్యూ స్టార్ట్ జరగబోతుందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ లవ్ మీ లైఫ్‌లో ఒక న్యూ లవ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. వారు మీ లైఫ్‌లోకి సెక్యూరిటీని, స్టెబిలిటీని తీసుకొని వస్తారండి. వాళ్ళు మీ లైఫ్‌లోకి రావటం వల్ల మీరు ఒక పాజిటివ్ చేంజ్‌ని ఫీల్ అవుతారండి. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారైతే గనక మీ రిలేషన్‌షిప్ ఇంకా సెక్యూర్‌గా మారబోతుందండి. మీరు ఈ రిలేషన్‌షిప్‌లో సెక్యూర్‌గా, సేఫ్‌గా ఫీల్ అవుతారండి. మీ రిలేషన్‌షిప్‌లో ఇంకా స్ట్రాంగ్ బాండ్‌ని డెవలప్ చేసుకోవడానికి మీరు ఎఫర్ట్స్ అనేది పెట్టాలి అండి.
పారడైజ్ వచ్చిందండి. హ్యాపీనెస్ అండ్ జాయ్, ప్లేఫుల్నెస్, ఎంజాయింగ్ ఈచ్ అదర్, హనీమూన్ ఫేస్ వచ్చింది మీకు. మీకు ఈ వీక్ చాలా పాజిటివ్గా ఉందండి. మీరు మీ పార్ట్నర్తో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. జాయ్ఫుల్గా, హ్యాపీగా మీరు మీ పార్ట్నర్తో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. సింహరాశి వారికి ఈ వారం రిలేషన్షిప్లో ఉన్నవారు అండ్ సింగిల్స్గా ఉన్న వారికి పీరియడ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్లో చూద్దామండి. 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి మీకు. రిలేషన్‌షిప్‌లో లేదా కమిటెడ్‌గా ఉన్నవారైతే గనక పీరియడ్ అంత బాగోలేదండి. సో, బ్రేక్ తీసుకోండి. ఒక పాజ్ తీసుకొని రిలేషన్‌షిప్‌లో ప్రోస్ అండ్ కాన్స్‌ని ఆలోచించుకొని అప్పుడు ఒక డెసిషన్‌కి రండి. బెటర్ ఈ వీక్ మీరు ఏ ఫైనల్ డెసిషన్ తీసుకోకపోవడం. సింగిల్స్ అయితే కనుక మీకు చాయిస్ ఉందండి. మీరు బాగా ఆలోచించుకొని పర్ఫెక్ట్ పార్ట్నర్‌ని చూజ్ చేసుకోండి. మీ లైఫ్‌కి ఎవరు కరెక్టో వారిని చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డ్రాగన్ ఫ్లై వచ్చిందండి మీకు. లైట్ హార్టెడ్ అండ్ అడాప్ట్, ఫైండింగ్ అవుట్ అండ్ చేంజ్, థింగ్స్ కమింగ్ టు హీల్ అండ్ లైట్ వచ్చిందండి మీకు. థింగ్స్ అనేవి మారబోతున్నాయండి. మీకు ఏం కావాలో తెలుసుకోండి. మీ మనసును తేలికపరుచుకోండి. హీల్ అవ్వండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. కన్యా రాశి వారికి ఈ వారం రిలేషన్‌షిప్‌లో ఉన్నవారికి అండ్ సింగిల్స్‌గా ఉన్నవారికి పీరియడ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మీకు. సింగిల్స్ అయితే కనుక మీ లైఫ్‌లోకి న్యూ లవ్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారైతే కనుక మీ ఫీలింగ్స్‌ని హానెస్ట్‌గా అండ్ ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేయండి మీ పార్ట్నర్‌తో. దానివల్ల మీ రిలేషన్‌షిప్‌లో ఎమోషనల్ సెక్యూరిటీ అండ్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంటుందండి. కట్టింగ్ డౌన్ సెపరేషన్, స్టాప్ ద ప్యాటర్న్, సైలెంట్ ట్రీట్మెంట్ వచ్చిందండి మీకు. సెపరేషన్‌ని కట్ చేయండి. సైలెంట్ ట్రీట్మెంట్‌ని ఇంకా ఆపండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. తులా రాశి వారికి ఈ వారం రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు అండ్ సింగిల్స్‌గా ఉన్నవారికి పీరియడ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. జస్టిస్ కార్డ్ వచ్చిందండి మీకు. సింగిల్స్ అయితే కనుక మీ లైఫ్‌లో మీకున్న ఇంబాలెన్స్‌ని బ్యాలెన్స్ చేసే పార్ట్నర్ అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. వారు మీ లైఫ్‌లోకి స్టేబుల్‌ని, సెక్యూరిటీని తీసుకొని వస్తారు. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారైతే కనుక ఈ కార్డ్ 2 సిట్యుయేషన్స్‌ని రిప్రజెంట్ చేస్తుందండి. రిలేషన్‌షిప్‌లో మీరు మీ పార్ట్నర్ ఇద్దరూ లాయల్‌గా, హానెస్ట్‌గా ఉంటే గనక మీ రిలేషన్‌షిప్ ఇంకా సెక్యూర్‌గా మంచి కమిట్మెంట్‌తో మీరు ముందుకు వెళ్తారండి. మీరు కానీ, మీ పార్ట్నర్ కానీ మీ రిలేషన్‌షిప్‌లో డిస్‌హానెస్టీతో లేదా ఏమైనా దాస్తూ ఉంటే గనక ఆ ట్రూత్ అనేది రివీల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. గ్రౌండింగ్ వచ్చిందండి. స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ, పర్ఫార్మెన్స్, గ్రోత్ అండ్ ఎండ్యూరెన్స్ వచ్చింది మీకు. లైఫ్‌లో ఎదగాలి అంటే ఒదగాలి అనేదైతే మీరు మర్చిపోకండి. దానివల్ల మీ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ వస్తుందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి క్లియర్‌గా చెక్ చేసుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. వృచ్చిక రాశి వారికి సింగిల్స్‌కి అండ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వారికి పీరియడ్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి మీకు. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారైతే కనుక మీ పార్ట్నర్‌తో ప్రేమగా అండ్ ప్రొటెక్టివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. సింగిల్స్ అయితే కనుక ఈ వారం మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే గనక పర్సన్ ఎక్కువ ఫ్రీడమ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారండి. రిలేషన్‌షిప్‌లో అయినా లేదా లైఫ్‌లో అయినా కావచ్చండి. సో, ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి. ఒకవేళ మీ లైఫ్‌లో లవ్ అండ్ కేర్‌ని ఈ పీరియడ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే గనక వారికి స్పేస్ అనేది క్రియేట్ చేయండి మీ లైఫ్‌లో. ఓల్డ్ స్కూల్ వచ్చిందండి. ఔట్‌డేటెడ్ థింకింగ్, కండిషనింగ్,
రీప్లేయింగ్ ఈవెంట్స్ ఓవర్ ఇన్ యువర్ హెడ్ వచ్చిందండి. జరిగిపోయిన విషయాల్ని, గతాన్ని తలుచుకోకండి. మూవ్ ఆన్ అవ్వండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేస్తానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. ధనుసు రాశి వారికి ఈ వారం రిలేషన్‌షిప్‌లో సింగిల్స్‌గా ఉన్నవారికి పీరియడ్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి మీకు. సింగిల్స్ అయితే కనుక మీరు అందరితో కలివిడిగా ఉండడానికి ట్రై చేయండి. మీకు తగిన పార్ట్నర్ రావటానికి కొంచెం టైం పడుతుందండి. అంతవరకు పేషెన్స్‌తో ఉండండి. ఇది రిలేషన్‌షిప్‌కి కరెక్ట్ టైం కాదు అనేదైతే మీరు గమనించాల్సి ఉందండి. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారైతే కనుక చిన్న చిన్న మనస్పర్ధలని పెద్ద పెద్ద గొడవల కింద క్రియేట్ చేసుకోకండి. మీ రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి కొంచెం టైం తీసుకోండి మీరు. సెల్ఫ్ ఇంటెలిజెన్స్, సెల్ఫ్ వర్త్ అండ్ వాల్యూ, టైమ్ టు హీల్, షాడో వర్క్, సెల్ఫ్ అప్రిషియేషన్ వచ్చిందండి మీకు. మీ మీద మీరు వర్క్ చేసుకోవాలి, మీ మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందండి. అండ్ ఇది కరెక్ట్ టైం దానికి అనేదైతే మీరు తెలుసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. మకర రాశి వారికి ఈ వారం రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు అండ్ సింగిల్స్‌గా ఉన్నవారికి పీరియడ్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 6 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి మీకు. సింగిల్స్ అయితే కనుక మీకు ఎలాంటి పార్ట్నర్ కావాలి అని అనుకుంటున్నారో అలాంటి పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. వాళ్ళు మీ లైఫ్‌లోకి మీకు మంచి సపోర్ట్‌ని ఇస్తారండి. వారు మీకు ఒక పిల్లర్‌లా మీ సైడ్ అయితే నిలబడతారండి. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారైతే కనుక మీ రిలేషన్‌షిప్ ఇంకా స్టెబిలిటీగా మారబోతుందండి. మీరు మీ పార్ట్నర్ ఇద్దరూ కలిసి మీ గోల్స్‌ని రీచ్ అవ్వటానికి అడుగులైతే వేయబోతున్నారండి. పారడైజ్ వచ్చిందండి. హ్యాపీనెస్ అండ్ జాయ్, ప్లేఫుల్‌నెస్, ఎంజాయింగ్ ఈచ్ అదర్, హనీమూన్ ఫేజ్ వచ్చింది. మీకు పీరియడ్ అనేది చాలా పాజిటివ్‌గా ఉందండి. మీరు మీ పార్ట్నర్‌తో హ్యాపీగా అండ్ జాయ్‌ఫుల్‌గా పీరియడ్ అనేది గడపడానికి ట్రై చేయండి. వారితో టైమ్ స్పెండ్ చేయండి మీరు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. కుంభరాశి వారికి ఈ వారం రిలేషన్‌షిప్‌లో లేదా సింగిల్స్‌గా ఉన్నవారికి పీరియడ్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి మీకు. సింగిల్స్ అయితే కనుక మీ లైఫ్‌లోకి మీకు తగిన అట్రాక్టివ్ పార్ట్నర్ వచ్చే అవకాశం కనిపిస్తుందండి. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారైతే కనుక మీ పార్ట్నర్‌తో మంచి క్వాలిటీ టైమ్‌ని స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అది మీ ఇద్దరి మధ్య బాండ్‌ని స్ట్రాంగ్ అండ్ స్ట్రెంథెన్ చేస్తుంది అనేదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సోల్‌మేట్, సోల్ కనెక్షన్, పార్ట్నర్‌షిప్, సోల్ కాంట్రాక్ట్, లైఫ్ పార్ట్నర్ వచ్చిందండి మీకు. మీ పార్ట్నర్‌తో కనెక్ట్ అవ్వండి. సోల్ లెవెల్ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. మీనరాశి వారికి ఈ వారం రిలేషన్‌షిప్‌లో లేదా సింగిల్స్‌గా ఉన్న వారికి పీరియడ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చిందండి మీకు. సింగిల్స్ అయితే గనక మీకెవరి మీదైనా క్రష్ ఉండి వారికి మీ ఫీలింగ్స్ కన్ఫెస్ చేయాలి అని అనుకుంటే గనక ఒక పాజ్ తీసుకోండి. పీరియడ్ అంత బాగోలేదండి మీకు. బ్రేకప్ అయి సింగిల్స్‌గా ఉన్నవారైతే గనక మీకింకా మీ పాస్ట్ ఎక్స్ మీద ఫీలింగ్స్ ఉంటే వాటిని ఇంక వదిలేయండి. అండ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారైతే గనక మీకు కానీ, మీ పార్ట్నర్‌కి కానీ ఈ రిలేషన్‌షిప్ నుంచి స్టెప్ బ్యాక్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉంటే గనక ఫైనల్ డెసిషన్ అనేది ఈ వీక్ తీసుకోకండి. మీ సెల్ఫ్‌కి టైమ్ ఇవ్వండి. మీ రిలేషన్‌షిప్‌లో పాజిటివ్ యాస్పెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. మిర్రర్ వచ్చిందండి. మిర్రరింగ్ ఈచ్ అదర్, సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, ఇన్నర్ వూండ్స్ వచ్చింది మీకు. సెల్ఫ్ రిఫ్లెక్షన్‌కి ఇది టైమ్ అండి. మీ ఇన్నర్‌గా మీ వూండ్స్‌ని హీల్ అవ్వనివ్వండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను.
ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.